హాయ్ అండి. ఇవాళ వంకాయ ఎండు రొయ్యలు కూర చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. కొంచెం వేడి అన్నంలో కొంచెం కూర వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. వంకాయ కూర త్వరగా అయిపోతుంది కాబట్టి ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఫస్ట్ దానికి ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి. తర్వాత తాలింపు వేసేసుకొని మనం ఒక చిన్న టమాటా, ఒక ఆనియన్ కట్ చేసుకొని తాలింపులో వేసేసుకోవాలి. దానిలో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాలు, ఉల్లిపాయలు కాస్త మెత్తబడే వరకు పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకొని, తర్వాత మనం క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు అందులో వేసేసి, తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూరకు సరిపడా కారము, సాంబారు, కొంచెం మసాలా కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఒక 5 నిమిషాలు కానీ మనం సిమ్లో పెట్టేసి చేసుకుంటే వంకాయ ఎండు రొయ్యల కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, ఎక్కువ టైం పట్టదు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటా ఎండు రొయ్యలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది.